నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో నడి రోడ్డుపై కారు దగ్ధం. సంగారెడ్డిలో జగ్గారెడ్డి డాన్స్ అదూర్స్. అమెరికాతో ఒప్పందం ఎఫెక్ట్, 48 గంటల్లో 15 లక్షల మంది యూజర్లను కోల్పోయిన ఓపెన్ ఏఐ. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది మేమే, అమెరికా ప్రకటన. నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు, ఎందుకంటే జగన్పై బీఆర్ఎస్ నాయుడు ఫైర్. శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్మెర్బెన్తో అటాక్ చేయడంతో ఐరిస్ డేనా షిప్లోని 101 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. మరో 70 మంది గాయపడ్డారని సమాచారం. షిప్ నుంచి సాయం కోసం కాల్ వచ్చిందని, నేవీ, ఎయిర్ ఫోర్స్ను పంపామని శ్రీలంక తెలిపింది. గాలే తీరంలో షిప్ మునిగిపోయిందని, తీవ్రంగా గాయపడిన 32 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు శ్రీలంక మంత్రి విజితా హెరాత్ తెలిపారు. దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థను దేశానికి ఆదర్శంగా నిలిపేలా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి చాటుదామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శాసనసభలో విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్ల ప్రతిపాదనల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో జరిగిన విధ్వంసం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను సవివరంగా వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గత పాలనలో విధ్వంసం, విద్యా వ్యవస్థ కుదేలైందే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో కోలుకోలేని విధ్వంసం జరిగిందని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 వలన ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోయాయని, వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ఏకంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని గణాంకాలతో సహా వివరించారు. డ్రాప్ బాక్స్ల విధానాన్ని దుర్వినియోగం చేసి సుమారు 3 లక్షల మంది పిల్లల పేర్లతో మధ్యాహ్న భోజన కిట్ల నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. కేవలం నెంబర్లను మేనేజ్ చేయడానికే గత పాలకులు పరిమితమయ్యారని మండిపడ్డారు. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది తామేనని అమెరికా ప్రకటన చేసింది. తమ సబ్ మెరైన్ దాడి కారణంగానే ఆ నౌక మునిగిపోయిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఈ దాడికి పాల్పడ్డామని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంక దక్షిణ తీరంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా అమెరికా ప్రకటనతో ఈ ఘటనపై స్పష్టత వచ్చింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ పార్లమెంట్లో తెలిపిన వివరాల ప్రకారం మునిగిపోయిన నౌకను ఇరాన్కు చెందిన ఐరిస్ డేనాగా గుర్తించారు. ఇందులో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందటంతో శ్రీలంక నావికా దళం, వాయుసేన వెంటనే అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 32 మందిని రక్షించి గాలేలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కేవలం నీటిపై చమురు తెట్టు తేలుతూ కనిపిస్తోందని, నౌక పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. అమెరికాతో ఒప్పందం ఎఫెక్ట్, 48 గంటల్లో 15 లక్షల మంది యూజర్లను కోల్పోయిన ఓపెన్ ఏఐ. అమెరికా రక్షణ శాఖలో తమ ఏఐ మోడల్స్ వినియోగానికి ఓపెన్ ఏఐ ఒప్పందం కుదుర్చుకుంది. మిలిటరీ ఆపరేషన్లో ఏఐ వినియోగం పట్ల యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 గంటల్లో చాట్ జీపీటీ నుంచి వైదొలిగిన 48 గంటల్లోనే 15 లక్షల మంది వినియోగదారులు చాట్ జీపీటీ నుంచి వైదొలిగారు.
శామ్ ఆల్డ్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ తన ఏఐ మోడళ్లను ఉపయోగించుకోవటానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కు అనుమతినిచ్చడంతో ఆ సంస్థకు ఎదురుదెబ్బే తగిలింది. అమెరికా రక్షణ శాఖలో తమ ఏఐ మోడల్స్ వినియోగానికి ఓపెన్ ఏఐ పెంటాగాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన 48 గంటల్లో ఆ సంస్థకు చెందిన ఏఐ చాట్ జీపీటీ నుంచి 15 లక్షల మంది వినియోగదారులు వైదొలిగారు. అయితే ఇందుకు సంబంధించిన సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మిలిటరీ ఆపరేషన్లలో ఏఐ వినియోగానికి మద్దతు ఇవ్వటం పట్ల యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ఏఐని వీడటంతో పాటు కొంతమంది సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో యాప్ స్టోర్ ర్యాంకింగ్లో చాట్ జీపీటీని ఆంథ్రోఫ్లిక్స్ క్లౌడ్ అధిగమించింది. మొదట ఆంథ్రోపిక్ క్లౌడ్స్ మోడల్స్ను తమ సైన్యం అపరిమితంగా వినియోగించుకునేలా యాక్సెస్ ఇవ్వాలని పెంటగాన్ డిమాండ్ చేసింది. ఈ చర్య ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెడోయ్ తిరస్కరించారు. తమకు యాక్సెస్ ఇవ్వని ఆంథ్రోపిక్తో వ్యాపారం చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పులిచెర్ల మండలం దేవలంపేటలో నిర్మితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల శోభ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. మంగళవారం చంద్రగ్రహణం, స్వామివారికి సంప్రోక్షణ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అభిషేకం అనంతరం గోత్రనామాలతో అర్చనలు చేశారు. ఉత్సవ విగ్రహాలను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం గరుడ సేవ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపు, గ్రామ ఉత్సవం. గురువారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమారస్వామి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు, ఉభయదారులు, భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిరోజు జరిగే గ్రామ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, ఈ బ్రహ్మోత్సవాలు ఆదివారం చక్రస్నానంతో ముగుస్తాయని అన్నారు. సదాశివపేట మండలంలోని నందికంద్ జాతీయ రహదారి పీటీఈ ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నడుస్తుండగానే పొగలు రావటాన్ని గమనించిన ముగ్గురు వెంటనే వాహనాన్ని ఆపి కిందికి దిగి పరుగులు తీశారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి చేశారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. भाई वैसे जाओ साहब काम नहीं कर साहब మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి వేసవి కాలంలో మంచినీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం తెలిపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి మిషన్ భగీరథ మంచినీటి పైప్లైన్ మరమ్మతులను పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం. వేసవి కాలం దృష్ట్యా కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా మార్కెట్ యార్డు సమీపాన సింగోటం నుంచి కొల్లాపూర్ మున్సిపాలిటీకి వచ్చేటువంటి మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ లీకేజీ పనులను వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా మరియు 1వ వార్డు కౌన్సిలర్
పసుల సుజాతతో కలిసి చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. వారితో పాటు కౌన్సిలర్లు ఎండి అన్వర్, పెబ్బెట్టి శేఖర్ మరియు మున్సిపాలిటీ అధికారులు, కాంట్రాక్టులు ఉన్నారు. వైసీపీ అధినేత జగన్పై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన జగన్ను ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం గురించి గానీ, శ్రీవారి గురించి గానీ మాట్లాడే నైతిక అర్హత జగన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది జగమెరిగిన సత్యం అంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్? ఆయన పేరు ఉచ్చరించే అర్హత, నైతికత నీకుందా? హిందూ వ్యతిరేకి అయినా నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం. అందుకే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్థుడైన నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చావా? రాలేదే. నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు. ఎందుకంటే మీ ఇద్దరు నమ్మేది యేసు ప్రభునే కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి ఇది ఒప్పుకో జగన్ అంటూ విమర్శించారు. సంగారెడ్డిలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాత బస్టాండ్ వద్ద తన బాల్యమిత్రుడు ప్రజల మధ్య ఆయన రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వేడుకల్లో భాగంగా బ్యాండ్ మేళాల మధ్య జగ్గారెడ్డి చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడిపిన ఈ సంబరాలు పట్టణంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లాలో నడి రోడ్డుపై కారు దగ్ధం. సంగారెడ్డిలో జగ్గారెడ్డి డ్యాన్స్ అదూర్స్. అమెరికాతో ఒప్పందం ఎఫెక్ట్, 48 గంటల్లో 15 లక్షల మంది యూజర్లను కోల్పోయిన ఓపెన్ ఏఐ. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది మేమే, అమెరికా ప్రకటన. నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు. ఎందుకంటే జగన్పై బీఆర్ఎస్ నాయుడు ఫైర్.